నమస్తే కాక, ఎట్లున్నారు అందరూ? ఇక ఈ రోజు అయితే పొద్దున్న లేవగానే కరెంట్ పోయింది. ఏందని చూసేసరికి బయట అయితే కరెంట్ వైర్ తెగిపోయి పడిపోయింది రోడ్ మీద. శ్రీరామనవమి అని చెప్పి మా డాడీకి అయితే కళ్యాణం ఇన్విటేషన్ వచ్చింది. అందుకే అందరం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రామయ్యన్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక కళ్యాణం కూడా సూపర్ అయింది. కళ్యాణం అయిపోయాక ఇలా దండలు పట్టుకొని అయితే డాన్స్ చేస్తారు దేవుని ముందు. ఈ కళ్యాణంకి వచ్చే ఫీలే వేరు అసలు. ఇక భద్రాచల రామయ్య ఈయనే వచ్చి కూర్చున్నాడు అనిపించింది. ఇక్కడనే అన్నదానం అయితే చేసినారు. అందరం ఇక్కడే రామయ్య ప్రసాదం అయితే తినేసి ఇక దేవుని అయితే ముఖానికి స్టేజ్ మీదకి అయితే వచ్చేసిన. అసలు రెండు కళ్ళు చాలేవనుకో కళ్యాణం చూడికి. అంత బాగా జరిగింది కళ్యాణం అయితే. ఇంటికి అయితే పోతున్నా. ఇంటికి వచ్చేసరికి మా ఫ్రెండ్ అయితే వచ్చింది. ఇక మమ్మీ బర్త్డే అని చెప్పి మెహందీ అయితే వేస్తుంది. ఆమె అయితే మెహందీ ఆర్టిస్ట్ చాలా బాగా వేసింది. ఎవరికైనా పర్సనల్ గా కావాలంటే నాకైతే డిఎం చేయండి. అక్కడ నుంచి బల్కంపేట్ టెంపుల్ కి అయితే వచ్చేసినాము. మమ్మీ బర్త్డే ఉందని చెప్పి దర్శనానికి. అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని డిన్నర్ కి అయితే పోతున్నాం ప్లాట్ఫామ్ 65 కి. ఇక్కడే మా మమ్మీకి అయితే బర్త్డే సెలబ్రేట్ చేసినాం. మా మమ్మీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మమ్మీ హ్యాపీగా ఉండుడే కావాలి మనకి. హర్ స్మైల్ ఈక్వల్ టు మై హ్యాపీనెస్. నేనే పోయినా కదా, మళ్ళీ ఈ రోజు కూడా ప్లాట్ఫామ్ 65 కి వచ్చిరని అనుకోకండి. మా వాళ్ళు అయితే రివెంజ్ కోసం తీసుకొచ్చిరు. యాక్చువల్లీ మా మమ్మీకి అయితే చాలా ఇష్టం ఈ రెస్టారెంట్. అక్కడ నుంచి డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంటికి అయితే పోతున్నాం. మా రాక్సీ గారు కూడా ఏం తినలేడు పొద్దున్న అని చెప్పి వానికైతే బిర్యానీ పార్సల్ తీసుకొచ్చిన. మావాడైతే కుమ్ముడు గుమ్మిండు. చలో రైట్. మళ్ళీ ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బండిని ఫాలో చేయండి.